పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలు కూడా కాదు, ఏకంగా 7,000 మంది. అవును, మీరు ఉంటున్నది నిజమే. ఏకంగా 7,000 మంది అమాయకపు మహిళలు కాలేజీ విద్యార్థుల ఫోటోలను రహస్యంగా తీసి వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్న ఒక కీచకుడి భాగోతం గుంటూరు జిల్లాలో బయటపడింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు పక్కన ఉన్న ఆడవాళ్ళను ఎంత నీచంగా టార్గెట్ చేస్తున్నారో ఈ సంఘటనే ఒక నిదర్శనం. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మిపూడి గ్రామానికి చెందిన నల్లమామిడి అంజయ్య అనే వ్యక్తి ఈ దారుణాలకు ఒడిగట్టాడు. బస్టాండ్లు, కాలేజీలు, వీధుల్లో నడుచుకుంటూ వెళ్లే మహిళలు అలాగే స్టూడెంట్స్ ఫోటోలను వారికి తెలియకుండా చాటుగా తన ఫోన్లో షూట్ చేసేవాడు. ఆ తర్వాత వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన అమ్మాయిలనే ఎక్కువగా టార్గెట్ చేసి ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన విద్యార్థిని నేరుగా అంజయ్య ఇంటికి వెళ్ళి నిలదీయడంతో ఈ కీచకుడి పాపాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇక విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల మహిళలంతా అంజయ్య ఇంటికి పోటెత్తారు. ఆగ్రహంతో రగిలిపోతున్న మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తెనాలి మంగళగిరి రహదారిపై భారీ ఆందోళనకు దిగారు. పోలీసులు రాక ఆలస్యం కావడంతో ఆగ్రహించిన జనం నిందితుడిని తీసుకెళ్లి పక్కనే ఉన్న ఒక చర్చిలో బంధించారు. అయితే ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే అంజయ్య ఇలాంటి పనులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా మహిళల ఫోటోలు తీస్తూ దొరికిపోతే గ్రామస్తులు కొట్టి మరీ వదిలేశారు. అయినా సరే వాడి బుద్ధి మాత్రం మారలేదు. ఈ సంఘటనతో తుమ్మిపేడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తుండగా అతనికి మద్దతుతో మరో వర్గం రావడంతో ఇరు వర్గాల మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి చెయ్యి దాటిపోతున్న సమయంలో దాదాపు 4 గంటల హై డ్రామా తర్వాత ఎట్టకేలకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు అంజయ్యను తమ అదుపులోకి తీసుకొని దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అతన్ని ఫోన్ స్విచ్ చేసి అందులో ఇంకా ఎంతమంది ఫోటోలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.